హలో ఎవరీబడి, మన విశాఖపట్నం సముద్ర తీరంలో ఉన్న అందమైన సిటీ. కానీ ఇప్పుడు ఇది కేవలం పర్యటన కేంద్రమే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ హబ్బులలో ఒకటిగా మారబోతుంది. ఎలా అంటారా? గూగుల్ ఏసియాస్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ అంటే దాదాపు ఆసియా ఖండంలో ఉన్న 48 దేశాల్లో లేని డేటా సెంటర్ ను ఇక్కడ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇది మన గవర్నమెంట్ కి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది కేవలం టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకు గేమ్ చేంజర్. గూగుల్ దాదాపు 52,634 కోట్లు వైజాగ్ లో ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. డేటా అంటే మన రోజువారీ జీవితానికి శ్వాస లాంటిది. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా, యూట్యూబ్ లో వీడియో చూసినా, యూపీఐ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేసినా ఆ డేటా ఎక్కడో దూరంగా సర్వర్స్ ద్వారా ప్రయాణిస్తుంది. కానీ ఆ సర్వర్ మీ నగరంలోనే ఉంటే మీ డేటా స్పీడ్, మీ డేటా సెక్యూరిటీ, ఇంకా ఆపర్చునిటీస్ ఇలా చాలా వస్తుంటాయి కదా. అలాంటి డేటా సెంటర్ ఫ్యూచర్ లో మన సిటీలో ఉండబోతుందంటే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది కదా. సో ఫ్రెండ్స్, మనం అసలు డేటా అంటే ఏంటి, డేటా సెంటర్ ఎందుకు ఉండాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి మరియు డిస్అడ్వాంటేజెస్ ఏంటి, ఏ డేటా సెంటర్ కి నార్మల్ డేటా సెంటర్ కి తేడా ఏంటి, ఇలా మరెన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డ్యూ, లెట్స్ బిగిన్ ద షో. ఫ్రెండ్స్, మన ఫోన్లో ఒక ఫోటో లేదా వీడియో సేవ్ చేయడానికి స్టోరేజ్ కావాలి కదా. అలాగే అమెజాన్, ఫేస్బుక్, గూగుల్, నెట్ఫ్లిక్స్ వంటి పెద్ద పెద్ద కంపెనీస్ తమ హ్యూజ్ డేటాని స్టోర్ చేయడానికి వాటి సొంత డేటా సెంటర్స్ని బిల్డ్ చేస్తారు. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్: మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఫుడ్ని ఎలా అయితే సేఫ్గా ఉంచుతుందో, డేటా సెంటర్స్ కూడా మన డేటాని అలాగే సేఫ్గా ఉంచుతాయి. ఇట్స్ ఏ హ్యూజ్ డిజిటల్ వాల్ట్ అనమాట. మనమంతా డేటాని కంటిన్యూగా క్రియేట్ చేస్తూనే ఉన్నాం. ఎలా అంటారా? మీరు ఒక వెబ్సైట్లో రిజిస్టర్ అయినప్పుడు, గూగుల్, ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్లో ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు, యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు, వాట్సాప్లో చాట్ చేసినా, యూపీఐ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా, ఇవన్నీ ఒక సెంట్రలైజ్డ్ డేటా సెంటర్లోనే సేవ్ అవుతాయి మరియు ప్రాసెస్ అవుతాయి. మీరు యూట్యూబ్లో ఓజీ ట్రైలర్ తెలుగు అని టైప్ చేస్తే ఈ రిక్వెస్ట్ ఇంటర్నెట్ ద్వారా డేటా సెంటర్కి వెళ్తుంది. డేటా సెంటర్లోని సర్వర్స్ ఆ వీడియోను ప్రాసెస్ చేసి మీ ఫోన్కి లేదా కంప్యూటర్కి తిరిగి పంపిస్తాయి. డేటా సెంటర్ అనేది మన డేటాకు ఒక పెద్ద డిజిటల్ ప్రొటెక్షన్ సెంటర్ లాంటిది. ఈ డేటా సెంటర్ నిరంతరం ఏం చేస్తుందో చూద్దాం. మన డిజిటల్ అవసరాలకు ఆధారంగా ఉండే 5 ముఖ్యమైన ఫంక్షన్స్ని ఇది నిరంతరం చేస్తుంది. డేటా సెంటర్స్ ఈ 5 ఫంక్షన్స్ చేయకపోతే డిజిటల్ టాస్క్స్ ఏవి జరగవు. అవి ఏంటంటే డేటా స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ, డేటా స్పీడ్, డేటా స్కేలబిలిటీ, బ్యాకప్ అండ్ రికవరీ, డేటా మేనేజ్మెంట్. ఫస్ట్ ది డేటా స్టోరేజ్ అండ్ సెక్యూరిటీ. మీరు పంపే డేటా అంతా పెద్ద పెద్ద సర్వర్లో స్టోర్ అవుతుంది. ఈ డేటా ఎక్కడ పోకుండా, లాస్ అవ్వకుండా బలమైన ప్రొటెక్షన్ ఉంటుంది. సెకండ్ ది డేటా స్పీడ్. మీరు ఒక వెబ్సైట్ ను ఓపెన్ చేయాలని క్లిక్ చేయగానే వెంటనే మీకు రెస్పాన్స్ వస్తుంది కదా, దాన్నే డేటా స్పీడ్ అంటారు. ఎంత వేగంగా రెస్పాన్స్ వస్తే ఆ సర్వర్ అంత పవర్ఫుల్ అని అర్థం. థర్డ్ ది డేటా స్కేలబిలిటీ. ఒకేసారి చాలా మంది యూజర్స్ వచ్చినా మీ సర్వీస్ స్లో అవ్వకుండా పనిచేయాలి కదా, దీన్నే డేటా స్కేలబిలిటీ అంటారు. ఎగ్జాంపుల్, దసరా ఆర్ దివాళీ సేల్ ఉన్నప్పుడు లక్షలాది మంది ఒకేసారి షాపింగ్ చేసిన సర్వర్ క్రాష్ అవ్వకుండా ఉండేది ఈ స్కేలబిలిటీ వల్లనే. డిమాండ్ని బట్టి డేటా సెంటర్ తన కెపాసిటీని పెంచుకునే గుణం ఇది. ఫోర్త్ ది బ్యాకప్ అండ్ రికవరీ. ఒకవేళ డేటా ఏదైనా పొరపాటున పోయినా దాన్ని వెంటనే వెనక్కి తీసుకొచ్చే ప్రక్రియనే బ్యాకప్ అండ్ రికవరీ అంటారు. సెక్యూరిటీ కోసం డేటా యొక్క కాపీని వేరు వేరు చోట సేఫ్గా ఉంచుతారనమాట. ఫిఫ్త్ ది డేటా మేనేజ్మెంట్. రిక్వెస్ట్ల ట్రాఫిక్ని సరిగ్గా హ్యాండిల్ చేయడానికి లోడ్ని బ్యాలెన్స్ చేసి ఆ రిక్వెస్ట్లను మల్టిపుల్ సర్వర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇమేజిన్, ఒకవేళ ఈ డేటా సెంటర్ అనేది లేకపోతే మన డిజిటల్ వరల్డ్ ఏమీ సాధ్యం కాదు. ఫాస్ట్గా యాక్సెస్ ఉండదు, రిలయబిలిటీ పోతుంది మరియు గ్లోబల్ కనెక్టివిటీ ఆగిపోతుంది. ఈ 5 పిల్లర్స్ వల్లే ఇంటర్నెట్ సేవలు స్మూత్గా నడుస్తున్నాయి. ఈ డిమాండ్ను తీర్చడానికి చాలా పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. అందుకే మనం ఏఐ డేటా సెంటర్ అనే కొత్త చాప్టర్లోనికి అడుగు పెడుతున్నాం. ట్రెడిషనల్ డేటా సెంటర్స్తో పోలిస్తే ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఏఐ డేటా సెంటర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కోసం ప్రత్యేకంగా చాలా పవర్ఫుల్గా తయారు చేయబడిన ఒక పెద్ద డేటా సెంటర్ అన్నమాట. ఎందుకు ఈ ఏఐ డేటా సెంటర్ స్పెషల్ అంటే, చాట్‌జీపీటీ, ఇమేజ్ జనరేటర్స్ లాంటి లార్జ్ ఏఐ మోడల్స్ను ట్రైన్ చేయాలన్నా, రన్ చేయాలన్నా అపారమైన కంప్యూటింగ్ పవర్ అవసరం. వాటికి అంత పవర్ అండ్ కెపాసిటీ ఏఐ డేటా సెంటర్ ద్వారా వస్తుంది. నార్మల్ డేటా సెంటర్స్తో పోల్చుకుంటే ఏఐ డేటా సెంటర్స్కి చాలా పవర్ఫుల్ హార్డ్వేర్, అడ్వాన్స్డ్ కూలింగ్స్ అండ్ హై స్పీడ్ ఆఫ్ నెట్వర్కింగ్ అవసరం. ఇందులో జీపీయూ అంటే గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అండ్ టీపీయూ అంటే టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనే చిప్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా వేగంగా క్యాలిక్యులేషన్స్ చేస్తాయి. సాధారణ కంప్యూటర్లో ఉండే సిపియూస్తో పోలిస్తే ఏఐ డేటా సెంటర్లో ఉండే జీపీయూస్ వేల రెట్లు శక్తివంతమైనవి. ఈ శక్తివంతమైన చిప్స్ బాగా హీట్ని జనరేట్ చేస్తాయి.
అందుకే ఆ వేడిని తగ్గించడానికి ఇందులో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. వేలాది చిప్స్ ఒకదానితో ఒకటి చాలా ఫాస్ట్గా ఎలాంటి లేటెన్సీ లేకుండా మాట్లాడుకోవడానికి ఇందులో అత్యంత వేగమైన నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఏఐ డేటా సెంటర్స్ అనేవి సూపర్ పవర్ఫుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫ్యాక్టరీస్ విచ్ ఎనేబులింగ్ కంప్యూటర్స్ టు థింక్, మేక్ డిసిజన్స్ అండ్ లెర్న్ న్యూ థింగ్స్. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం జరుగుతున్న ఈ గ్లోబల్ రేస్ ఇప్పుడు మన భారతదేశంలో స్పెషల్లీ వైజాగ్లో గూగుల్ చేసిన $6 బిలియన్ భారీ పెట్టుబడితో ఒక గేమ్ చేంజర్గా మారుతుంది. ఇక్కడ న్యూస్ ఏమిటంటే గూగుల్ తమ ఏఐ మోడల్ జెమినీ 2.5 ఫ్లాష్ను ఇకపై విదేశాలలో ఉన్న సర్వర్పై ఆధారపడకుండా భారతదేశంలోనే డేటా సెంటర్స్ను సెటప్ చేసి మరి ప్రాసెస్ చేస్తుంది. దీనినే లోకల్ ప్రాసెసింగ్ అంటారు. ఈ లోకల్ ప్రాసెసింగ్ వలన డేటా అంతర్జాతీయంగా ప్రయాణించాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏఐ యొక్క రెస్పాన్స్ చాలా క్విక్కర్గా ఉంటుంది. ఇంకా లోకల్గా నడపడం వలన సర్వర్ మరియు ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ కాస్ట్ తగ్గుతాయి అండ్ సెన్సిటివ్ డేటా అంతా మన దేశంలోనే సురక్షితంగా ఉంటుంది. ఇది డేటా ప్రొటెక్షన్ లాస్ కు కూడా అనుకూలంగా ఉంటుంది. గూగుల్ ఈ డేటా సెంటర్ కోసం సుమారు 52,000 కోట్లు పెట్టుబడిగా పెడుతుంది. ఇది భారతదేశంలో గూగుల్ చేస్తున్న బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కానుంది. వైజాగ్ను ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఫస్ట్ది సబ్సీ కేబుల్ కనెక్టివిటీ. డేటా సెంటర్స్కు అంతర్జాతీయ కనెక్టివిటీ చాలా ముఖ్యం. వైజాగ్ తూర్పు తీరంలో ఉండటం వలన ఏసియా పసిఫిక్ ప్రాంతాలలోని ఇతర దేశాలతో లో లేటెన్సీతో వేగంగా కనెక్ట్ అవ్వడానికి వీలవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముంబైకి పోటీగా 3 కొత్త కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెకండ్ది రెన్యూబుల్ ఎనర్జీ పొటెన్షియల్. ఏఐ డేటా సెంటర్స్కు చాలా పవర్ అవసరం. సస్టైనబిలిటీ కోసం గూగుల్ తమ గ్లోబల్ కమిట్మెంట్లో భాగంగా కార్బన్ ఫ్రీ ఎనర్జీ కోసం ఈ $6 బిలియన్ లో $2 బిలియన్ అంటే సుమారు 17,700 కోట్ల రూపాయలను రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడిగా పెడుతుంది. వైజాగ్ ప్రాంతంలో గ్రీన్ పవర్ లైక్ విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ మరియు సోలార్ ఎనర్జీకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. గూగుల్ చేస్తున్న ఈ ఇన్వెస్ట్మెంట్ మెరుగైన స్పీడ్ అండ్ సెక్యూరిటీని అందిస్తుంది. అయితే జెమినీ లాంటి ఏఐ మోడల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల కొలది క్వరీస్కి ఇంత త్వరగా జవాబు ఇస్తుందంటే దీనికి కారణం 2 ఇంపార్టెంట్ టెక్నిక్స్ని ఫాలో అవుతుంది. అవే జియోగ్రాఫిక్ రిప్లికేషన్ అండ్ ఎడ్జ్ సర్వర్స్. జియోగ్రాఫిక్ రిప్లికేషన్ అంటే ఏఐ యొక్క బ్రెయిన్, అంటే దాని డేటా అండ్ క్యాలిక్యులేషన్స్ చేసే పవర్ని ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ఉన్న డేటా సెంటర్లో కాపీ చేసి ఉంచుతారు. దీనివల్ల మీరు ఇండియాలో ప్రశ్న అడిగితే ఆ రిక్వెస్ట్ అమెరికాకి వెళ్లకుండా ముంబై ఆర్ వైజాగ్ దగ్గరలో ఉన్న డేటా సెంటర్కు వెళ్తుంది. డిస్టెన్స్ తగ్గడం వలన రెస్పాన్స్ చాలా క్విక్కర్గా ఉంటుంది. ఎడ్జ్ సర్వర్స్ అంటే ఇవి యూజర్స్కు ఫిజికల్గా క్లోజ్గా ఉండే చిన్నపాటి సర్వర్స్ అన్నమాట. మీ సాధారణ ప్రశ్నలకు ఇన్స్టెంట్ రెస్పాన్స్ ఇవ్వడానికి ఏఐ మోడల్స్లోని ముఖ్యమైన భాగాలను ఈ ఎడ్జ్ సర్వర్స్లో కాపీ చేస్తారు. ఎగ్జాంపుల్ అటానమస్ వెహికల్స్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ రోడ్డుపై తక్షణమే ఏఐ డిసిజన్స్ తీసుకోవాలి. దీనికి దగ్గరలో ఉన్న ఎడ్జ్ డేటా సెంటర్ సహాయపడతాయి. ఏఐ ఇంత స్పీడ్గా పనిచేయాలంటే దానికి చాలా ఎక్కువ పవర్ కావాలి. ఆ పవర్ కేవలం డబ్బుతోనే కాకుండా పర్యావరణ పరంగా కూడా భారీ మూల్యాన్ని కలిగజేస్తుంది. ఇప్పుడు మనం పవర్ కన్జంప్షన్ మరియు సస్టైనబుల్ ఏఐ అనే కీలకమైన సమస్యలను పరిశీలిద్దాం. ఏఐ వినియోగం పెరగడం వలన డేటా సెంటర్స్ భారీ మొత్తాన్ని ఎలక్ట్రిసిటీని వాడుతున్నాయి. కరెంట్ కన్జంప్షన్ ప్రస్తుతం ఎలా ఉందంటే కేవలం 2024లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని డేటా సెంటర్స్ కలిపి సుమారు 415 టెరావాట్ అవర్స్ విద్యుత్తును ఉపయోగిస్తున్నాయి. అంటే ఇది గ్లోబల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్లో దాదాపు 1.5%. పవర్ కన్జంప్షన్ గ్రోత్ రేట్ ఎలా ఉంది అంటే ఈ వినియోగం సంవత్సరానికి దాదాపు 12% చొప్పున పెరుగుతుంది. ఇంత పవర్ కన్జంప్షన్కి సొల్యూషన్ ఏంటంటే బెటర్ హార్డ్వేర్ అండ్ కూలింగ్ సిస్టమ్స్. కొత్త తరం ఏఐ చిప్స్ అంటే గూగుల్స్ TPU అంటే టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్స్ పాత చిప్స్తో పోలిస్తే దాదాపు 3 రెట్లు ఎక్కువ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అండ్ కూలింగ్ సిస్టమ్స్కి వస్తే లిక్విడ్ ఆర్ ఇమ్మర్షన్ కూలింగ్ని వాడతారు. ఎందుకంటే ఏఐ చిప్స్ విపరీతమైన హీట్ని జనరేట్ చేస్తాయి. ఒక మధ్యస్థాయి డేటా సెంటర్ రోజుకి సుమారు 3 లక్షల గ్యాలన్స్ నీటిని ఉపయోగిస్తుంది. ఇది సుమారుగా 1,00,000 ఇళ్ల వాటర్ యూజేజ్కి సమానం. ఈ సమస్యలను తగ్గించడానికి లిక్విడ్ కూలింగ్ యూజ్ చేస్తారు. దీనివల్ల కూలింగ్ ఎనర్జీ కాస్ట్లో 40% వరకు రిడక్షన్ సాధ్యమవుతుంది అని కంపెనీస్ రిపోర్ట్ చేస్తున్నాయి. పవర్ మరియు కూలింగ్ మేనేజ్ చేయడానికి ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా ఇన్నోవేట్ అవుతుంది. ప్రస్తుతం ఏఐ డేటా సెంటర్స్ ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్న మేజర్ ట్రెండ్స్ ఇవి.
ఈ పవర్ అండ్ కూలింగ్ మేనేజ్ చేయడానికి ఇండస్ట్రీ చాలా ఫాస్ట్గా ఇన్నోవేట్ అవుతుంది. ఈ సెక్టర్ మెచ్యూర్ అవుతూ స్కేల్ అడ్వాన్స్ అవుతుంది. ప్రస్తుతం ఏఐ డేటా సెంటర్స్లో ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్న మేజర్ ట్రెండ్స్ ఇవి. అవి ఏంటంటే హైపర్ స్కేలర్స్ అండ్ వెర్టికల్ ఇంటిగ్రేషన్. గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అతిపెద్ద టెక్ కంపెనీస్నే హైపర్ స్కేలర్స్ అంటారు. వీరి దగ్గర మ్యాసివ్ కంప్యూటింగ్ పవర్ అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా రెండు రెడీగా ఉంటాయి. ఎగ్జాంపుల్, చిన్న కంపెనీ ఒక ఏఐ మోడల్ని ట్రైన్ చేయడానికి నెల రోజులు పెడితే ఈ హైపర్ స్కేలర్స్ దానిని కొన్ని డేస్లో లేదా అవర్స్లోనే చేయగలరు. ఏఐ డేటా సెంటర్స్లో ఇప్పుడు వెర్టికల్ ఇంటిగ్రేషన్ గురించి చూద్దాం. ఏఐ డేటా సెంటర్స్లో వెర్టికల్ ఇంటిగ్రేషన్ అంటే బిగ్ టెక్ కంపెనీస్ తమ ఏఐ అవసరాల కోసం మార్కెట్లో దొరికే పార్ట్స్పై ఆధారపడకుండా తమ సొంత ర్యాక్స్, సర్వర్స్ మరియు కూలింగ్ సిస్టమ్ని డిజైన్ చేసుకోవడం. ఉదాహరణకు గూగుల్ వంటి కంపెనీ ప్రత్యేకంగా ఏఐ చిప్స్, టీపీయూస్ను తయారు చేస్తాయి. అలాగే మైక్రోసాఫ్ట్ మరియు అమెజాన్ కూడా భారీ ఏఐ వర్క్లోడ్ను నిర్వహించడానికి కస్టమర్ సర్వర్స్ను తయారు చేస్తున్నాయి. ఈ మెథడ్ ద్వారా పెర్ఫార్మెన్స్ను ఆప్టిమైజ్ చేసి ఎనర్జీ ఆదా చేయవచ్చు మరియు కాస్ట్ని బాగా తగ్గించవచ్చు. ఎడ్జ్ డేటా సెంటర్స్ అంటే యూజర్స్కు క్లోజ్గా చిన్నపాటి డేటా సెంటర్స్ ఏర్పాటు చేయడమే ఎడ్జ్ డేటా సెంటర్స్. ఎగ్జాంపుల్, ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ విర్చువల్ రియాలిటీ యాప్స్లో ల్యాగ్ లేకుండా రియల్ టైమ్ డేటా ప్రాసెసింగ్ కోసం ఇది చాలా అవసరం. ఈ ఏఐ డేటా సెంటర్స్ డెఫినెట్గా గ్రోత్ని యాక్సలరేట్ చేస్తాయి, కానీ వాటితో పాటు కొన్ని కాంప్లెక్స్ రిస్క్స్ అండ్ ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. అవి ఏంటంటే కాన్సన్ట్రేషన్ రిస్క్ అంటే ప్రపంచంలోని ఎక్కువ భాగం ఏఐని కేవలం కొన్ని ఫారిన్ టెక్ కంపెనీసే మేనేజ్ చేస్తున్నాయి. దీనివల్ల ఫారిన్ కంపెనీస్ చేతిలోకి ఎక్కువ ఏఐని మేనేజ్ చేసే పవర్ ఉంటే దేశాల నేషనల్ సెక్యూరిటీ విషయం కొంచెం ఆందోళనకరంగా ఉంటుంది. ఇంకా లోకల్ ఇంపాక్ట్స్. ఏఐ డేటా సెంటర్స్కు కూలింగ్ కోసం ఎక్కువ నీరు అవసరం. ఇది స్థానిక వాటర్ సప్లైపై భారం పెంచుతుంది మరియు హై ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వల్ల గ్రిడ్ స్ట్రెయిన్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. మొదటిది సప్లై చైన్ అండ్ కాంపోనెంట్ షార్టేజ్. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కావాల్సిన స్పెషలైజ్డ్ చిప్స్ మరియు అడ్వాన్స్డ్ కూలింగ్ ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉంది. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే టైం మిస్అలైన్మెంట్. ఏఐ డేటా సెంటర్ను బిల్డ్ చేయడానికి 1 లేదా 2 సంవత్సరాలు పడితే దానికి కావాల్సిన కొత్త పవర్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధం చేయడానికి 4 నుంచి 5 సంవత్సరాలు పట్టవచ్చు. ఈ డిలే వల్ల ప్రాజెక్ట్స్ ఆలస్యం అవుతాయి. ఇంకో ఛాలెంజ్ ఏంటంటే టాలెంట్ గ్యాప్. లిక్విడ్ కూలింగ్ మరియు ఏఐ ఆప్టిమైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఆపరేట్ చేయడానికి స్పెషలైజ్డ్ ఐటీ ఇంజనీర్స్ టాలెంట్ కొరతగా ఉంది. ఈ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తే ఫ్యూచర్లో ఏఐలో మనం బాగా రాణించవచ్చు. యూజర్స్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ డేటా సెంటర్ గురించి చూద్దాం. ఏఐ డేటా సెంటర్స్ మోడర్న్ ఏఐకి బ్రెయిన్ లాంటివి. ఇందులో మొదటి యూజ్ ఏంటంటే జనరేటివ్ ఏఐ. ChatGPT, జెమినీ లాంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్కు మరియు ఇమేజెస్ ఆర్ వీడియో జనరేటర్స్కు శక్తినిస్తుంది. ఎగ్జాంపుల్, మీరు అడిగిన వెంటనే టెక్స్ట్ ఆర్ ఇమేజెస్ ఆర్ వీడియోస్ని ఇన్స్టెంట్గా జనరేట్ చేస్తుంది. నెక్స్ట్ యూజ్ ఏంటంటే ఎడ్యుకేషన్లో. ఏఐ ప్రతి కాన్సెప్ట్ని చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వలన మనకి ఏదైనా విషయం నేర్చుకోవడం ఇంకా ఈజీ అవుతుంది. థర్డ్ది హెల్త్ కేర్ సెక్టార్లో. ఎగ్జాంపుల్, ఏదైనా మెడిసిన్ మీ శరీరంలో ఎలా పనిచేస్తుందో అంచనా వేయడం లేదా వ్యాధులు మరింత త్వరగా ఐడెంటిఫై చేయడంలో ఏఐ కొంచెం బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ అటానమస్ సిస్టమ్. అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ మరియు డ్రోన్స్ వంటి రియల్ టైమ్ డిసిజన్ కోసం వీటిపై ఆధారపడతాయి. ఇప్పుడు ఎకనామిక్ ఇంపాక్ట్స్ చూద్దాం. ఫస్ట్ వన్, ప్రొడక్టివిటీ బూస్ట్. ఏఐ పవర్ టూల్ లైక్ మైక్రోసాఫ్ట్ కోపైలట్ కోడింగ్ పరంగా వర్క్ ఎఫిషియన్సీని ఇంకా బాగా పెంచుతాయి. నెక్స్ట్ వన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇంప్రూవ్మెంట్. క్లౌడ్ ఏఐ సర్వీసెస్ వలన స్టార్టప్స్ సొంతంగా హార్డ్వేర్ కొనకుండానే ఏఐ యాప్స్ను అభివృద్ధి చేయగలుగుతాయి. ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.